ఏదో సమ్వేర్ ఎక్కడో రత్నం గారికి క్రిష్ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది. దానివల్ల క్రిష్ ఎగ్జిట్ అయ్యాడు. ఎందుకంటే ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్, అందుకని వెళ్ళిపోయారు అనేది ఒక వైడ్ డిస్కషన్ అయితే దాని మీద జరుగుతున్నది. అసలు కారణం ఏంటి, అసలు ఏం జరిగింది సార్? యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఇట్స్ ఎ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం వెయిట్ చేస్తా అనేది ఒక సిచ్యువేషన్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడైతే పార్ట్ 1 అని అనుకున్నామో, సో మీరు అన్నట్టు ఎవరికి మా లోపల ఒక కాన్ఫ్లిక్ట్ కానీ ఒక రిఫ్ట్ కానీ అలాంటివి ఏమీ లేవు. సో ప్రతి ఒక్కరికి లేట్ అవుతుంది. లేట్ అయితే డైరెక్టర్ సంగతి పక్కన పెడితే ప్రొడ్యూసర్ రత్నం గారికి, నాన్నగారికి ఎంత బర్డన్ అవుద్ది. సో ఇది ఎంత త్వరగా కంప్లీట్ అవుద్ది, ఎంత త్వరగా బయటికి వస్తే అంత ఈజీ అని ప్రతి ఒక్కరు ఫీలింగ్. బికాస్ ఆఫ్ లాక్డౌన్ ఒక 2.5 years ఇరుక్కుపోయాను. సో దాని తర్వాత ఇది ఎలా బయటికి వస్తే, ఎంత త్వరగా వస్తే ఎంత బెటర్ అనేది ఫీలింగ్ నాకు ఉన్నది, క్రిష్ గారికి ఉన్నది. నేను ఎంటర్ అయినప్పుడు క్రిష్ గారితో వెళ్ళి సజెషన్స్ మాట్లాడేటప్పుడు, సార్ ఇలా చేస్తాం ఇలా చేస్తాం ఒక 5 days క్రిష్ గారే తన ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ని, నాకు ముందు అవుట్లైన్ తెలుసు కానీ ఒక 1 line or 2 స్క్రిప్ట్ ఉంది కానీ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ క్రిష్ గారు నా చేతిలో ఇచ్చి, ఇక్కడ ఇది నేను రాసిన ఫైనల్ బౌండెడ్ స్క్రిప్ట్, మీరు పెట్టుకో, దీన్ని నువ్వు పార్ట్ 1గా మారుస్తావు, మార్చుకో, ఏదైనా ఒకటి రత్న సార్ బయటికి రావాలి, ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, గెలవాలి, అది నువ్వు చేస్తుంటే నాకు ప్రాబ్లం లేదు అని సారే నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. సో హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు ఈ టైం నేను 6 months వెయిట్ చేస్తాను, ఇంకో 10 months వెయిట్ చేస్తాను, ఇంకో 1 year వెయిట్ చేస్తాను, ఇలా ఒక ప్రాజెక్ట్కి వెళ్తున్నాను, సపోజ్ మళ్ళీ ఫీజిబుల్ అయ్యి మళ్ళీ ప్రాజెక్ట్లో గ్యాప్ వచ్చి నేను రావాలని వస్తానని, ఈ ఒక ఫ్రెండ్షిప్గా ఒక స్పోర్టివ్గానే వీ హ్యాడ్. అండ్ నాకు డౌట్స్ వచ్చినా వాళ్ళ అసిస్టెంట్స్ పంపించేవాళ్ళు హెల్ప్కి, ఎందుకంటే ఇట్స్ పీరియడ్ డ్రామా, ఆయన రాసుకున్న సబ్జెక్ట్ బ్యాక్ డ్రాప్. సో కొన్ని చాలా క్యాటర్లు ఎక్కడ కూడా ఉంటాయి. సో అయినటిని డౌట్స్ వచ్చిన వాళ్ళ రైటర్స్ని వాడాను, సో వాళ్ళందరూ వాడాను. సో ఆల్ టుగెదర్ ఇట్స్ ఆర్గానిక్గా ఫ్రెండ్షిప్ వెళ్తుంది. సేమ్ ఐశ్వర్య గారు కాస్ట్యూమ్ డిజైనర్ ఫ్రమ్ day 1, సో క్రిష్ గారు పార్ట్నర్, సో తనే సినిమా మొత్తం పని చేశారు. సో అలాగూ నేను మేడం ఇది సార్ ఎలా అనుకొని చేశారు, ఇది కంటిన్యూటీ కదా, అప్పుడు తీసిన సీన్ మనం మళ్ళీ ఇప్పుడు ప్యాచ్ తీస్తున్నాము, సో ఈ ప్యాచ్ని మనం ఎలా మ్యాచ్ చేయగలుగుతాము అని తను చెప్పేవాళ్ళు. సో అలాగే ఇక్కడ నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానని తనే అక్కడ చెప్పేవాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్నామని. సో ఇట్స్ ఆర్గానిక్గానే చేసాం. ఆర్గానిక్గా ఎవ్రీబడికి ఒకే గోల్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ముందు బయటికి రావాలి, ఇంక్లూడింగ్ హీరో గారికైనా నాన్నగారికి ఇది హెల్ప్ అవ్వాలి. ఈ 2 విషయాలే అందరి మైండ్లో ఉండింది. ఇక్కడ నేను చేశాను, ఆయన చేశాను, లేకపోతే గొప్పలు చెప్పుకోవటం కానీ, లేకపోతే ఒక్కొక్కరు విరోధంగా, అది ఎవరికి మైండ్లో లేదు, అస్సలు లేదు. సో అల్టిమేట్గా సిల్వర్ స్క్రీన్ రావాలి అనేది. సో అది ఎవరు తెచ్చారు అనేది పక్కన పెడితే ఎంతమంది సపోర్ట్ చేశారు అనేది చాలా ముఖ్యం దీంట్లో. సో అది పక్కన పెట్టలేని టాపిక్.